డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు న్యాయాధిపతుల గ్రంథం నుండి అందిస్తున్న దైవ ధ్యానాలు మనం వింటున్నాం. ఈనాటి సందేశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతం. లేచెను ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను, వేకువ జామున చీకటుండగానే ఆకాశదూతలు వికతోరగానే యేసు లేచెను, ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. స్వామి దూతలిద్దరు సమమోగదీయన్ స్వామి లేచెన, యేసు లేచెను, ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. ప్రవేశించి గుహలో పరమానందముంద యేసు లేచెను, ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి, దయగల రాజా, యేసయ్య రక్షక, మరి గత రాత్రంతయు మమ్మల్ని క్షేమంగా కాపాడి తండ్రి ఈ ఉదయాన్ని మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి వందనాలు. వాక్యం ధ్యానించుండగా తండ్రి మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపుమని, మా జీవితాలను తండ్రి సరిచేసుకుంటకు తండ్రి మీ యొక్క కృపను అనుగ్రహించమని యేసయ్య నీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రభువా, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథం మనం ధ్యానింపబోచున్నాము. న్యాయాధిపతుల గ్రంథం గురించిన పరిచయ వాక్యంలో నేను ఇదివరకే మీతో పంచుకుని ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో మరి దాన్ని రచించుటకు మరియు దానిలో ఉన్న ముఖ్య అంశాలను నేను మీకు తెలియజేసి ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము దేని గురించి రాయబడింది అనగా, నాయకుడు లేని ప్రజల యొక్క జీవితం గురించి, మంచి నాయకుని యొక్క లక్షణాల గురించి, దేవునికి తన ప్రజల పట్ల గల కృపను గురించి మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనం ముఖ్యంగా చూడవచ్చండి. మరి ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం నుండి మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానించబోచున్నాము. న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము. ఇక్కడ చూసినట్టయితే యెహోషువ మృతి నొందిన తర్వాత మరి ఇశ్రాయేలీల పరిస్థితుల గురించి ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇక్కడ యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీలు కానానీయులను జయించుటకు మరి ఎవరు యుద్ధానికి వెళ్ళాలని యెహోవా దగ్గర ప్రార్థించినట్టు మనం చూస్తాము. యెహోవా దగ్గర ప్రార్థించినప్పుడు యెహోవా చెప్తారు, యెహోవా యూదా వంశంను వెళ్ళుటకు వారికి ఆజ్ఞాపిస్తాడు. అయితే యూదా వంశస్థులు ఏం చేస్తారంటే,
వారి యొక్క సహోదరులైన షిమ్యోను గోత్రపు వారిని వెంట పెట్టుకొని వెళ్తారు. షిమ్యోని యొక్క సహవాసంతో అనగా షిమ్యోనీయులను తీసుకొని వారు కానానీయులను జయించుటకు యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో ఆదోని బెజెక్ అనే రాజుని జయించి అక్కడ 10,000 మందిని సంహరించి ఆదోని బెజెక్ రాజును మరి చెరగా తీసుకొని వస్తారు. ఆ రాజు చాలా క్రూరుడు. ఆయన ఏం చేస్తాడంటే ఇదివరకు 70 మంది రాజులను జయించి వారి 2 చేతులవి 2 కాళ్ళ బ్రొటన వేళ్ళు కట్ చేసేసి అనగా వాటిని తీసేసి ఆయన భోజనపు బల్ల క్రింద ముక్కలను ఏరుకుని తినే విధంగా వారిని ఉంచుతాడనమాట. అదే పరిస్థితి మరి ఇక్కడ ఆదోని బెజెకు రాజుకి ఈ యూదా వంశస్థుల ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆయన పశ్చాత్తాపడతాడు. ఏమని? నేను చేసిన విధంగానే నాకు తిరిగి అలా జరిగిందని ఆయన బాధపడతాడు. ఈ విధంగా యూదా మరియు షిమ్యోను గోత్రపు వారు వెళ్ళి ఆదోని బెజెకు రాజును జయిస్తారు. తిరిగి మనము 8 నుండి 10 వచనాలు చూసినట్టయితే యూదా గోత్రస్తులు హెబ్రోనును స్వాధీనపరుచుకున్న సందర్భాన్ని మనం చూస్తాము. ఈ హెబ్రోన్ అన్నది యూదా వంశస్థులకు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యము. అయితే ఇక్కడ కాలేబు చూసినట్టయితే అక్కడ దేబేరును జయించే సందర్భంలో ఆయన ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఏమని అనగా దేబేరును జయించిన వారికి తన కుమార్తె అయిన అక్సాను ఇచ్చి వివాహం చేస్తానని చెప్తాడు. అప్పుడు ఒత్నీయేలు ఏం చేస్తాడంటే దేబేరు పైన యుద్ధము చేసి ఆ దేబేరును జయిస్తాడు. ఆ సమయంలో అక్సాను ఇచ్చి మరి కాలేబు ఆయనకు వివాహం చేస్తారు. మరి దీని గురించి మనం 3వ అధ్యాయంలో విపులంగా చూడవచ్చు. ఎందుకనగా ఒత్నీయేలు యొక్క న్యాయాధిపతిగా అతను ఎన్నుకోబడము, తిరిగి ఆయన చేసిన యుద్ధంల గురించి మనం 3వ అధ్యాయంలో చూడవచ్చు. కానీ ఈ మొదటి అధ్యాయంలో మాత్రము దేబేరుని జయించిన సందర్భాన్ని మాత్రమే మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడ తర్వాత మనం చూసినట్టయితే 8 నుండి 16 వచనంల వరకు యెహోవా మరి కాలేబుకు తోడుగా ఉండి కాలేబు నాయకత్వంలో జయించిన జయముల గురించి మనము ఇక్కడ చూడవచ్చు. తర్వాత 18వ వచనం తర్వాత మనము యూదా వంశస్థము మరియు బెన్యామీను, మనష్షి మిగతా గోత్రముల యొక్క ఓటమిని మనము ఇక్కడ చూస్తాము. మరి వీరి యొక్క ఓటమికి కారణం ఏంటి? ఓటమికి కారణం ఏమిటి? ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ ఉన్న గోత్రాలన్నీ కూడా వారి లోపల స్వార్థం పెరిగిపోతుంది. స్వార్థం పెరిగిపోయి కానానీయులతో సహవాసాన్ని వీళ్ళు పెంచుకుంటారు. ఇక్కడ ఒక్కొక్క గోత్రం యొక్క లక్షణాలు మనం చూద్దాము. యూదా వంశస్థులు ఏం చేస్తారంటే మైదానంలో నివసించుచున్న వారికి ఇనుప రథాలు ఉన్నాయి కాబట్టి వారిని వెళ్ళగొట్టలేదంట. ఇనుప రథాలు అనగా చేయితో చేయబడ్డ ఇనుప రథాలకు వీళ్ళు యూదా వంశస్థులు భయపడ్డారు. మరి సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉండగా ఈ ఇనుప రథాలు ఏ పాటి ఆ ఆలోచన వారికి లేదు. ఎందుకనగా అంతవరకు కూడా వారికి తోడుగా కాలేబు ఉన్నాడు, ఒక మంచి నాయకుడు ఉన్నాడు కాబట్టి వారిలో ఒక ధైర్యం ఉండింది. వారు ఒక నాయకుని చేతి కింద ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో వాళ్ళు శత్రువులను జయించారు. కానీ కాలేబు మరణం తర్వాత వాళ్ళు కేవలం ఇనుప రథాలను చూసి భయపడిపోయి వారిని వెళ్ళగొట్టలేకపోయారు. తిరిగి చూసినట్టయితే బెన్యామీను గోత్రీయులను చూసినట్టయితే ఇది మరి యెరూషలేములో నివసించు యెబూసీయులను వెళ్ళగొట్టలేదు. వీరు నేటి వరకు యెరూషలేములో ఉన్నారండి. మరి ఈ రోజు వరకు కూడా మనం చూస్తున్నాము ఇశ్రాయేలీల యుద్ధములకు కారణము ఈ యెబూసీయులే. ఎందుకనగా శత్రుశేషాన్ని బెన్యామీనీయులు ఉంచుకున్నారు. దేవుని యొక్క కోపానికి కూడా పాత్రలు కావడానికి కారణం ఏమిటంటే యెబూసీయులను యెరూషలేము నుండి పూర్తిగా పారదోలకుండా వారితో సహవాసం చేశారు. ఈ కారణం వల్ల ఈ రోజు వరకు కూడా మరి యెరూషలేములో శాంతి లేదు, యుద్ధములు కలుగుచున్నాయి. మనష్షీయులను చూసినట్టయితే వారు కానానీయులతో కలిసి బెత్షెమాను పల్లెలో నివసించారు. వారితో వెట్టి చాకిరి చేయించుకున్నారు. మనష్షీయుల లక్షణం ఏంటంటే స్వార్థము. కానానీయులను వెళ్ళగొట్టమని చెబితే వీరు వారితో వెట్టి చాకిరి చేయించుకున్నారు. వారి పనులు చేయించుకున్నటకు వీరిని బానిసలుగా ఉపయోగించుకున్నారు. సో మనష్షీయుల స్వార్థం వల్ల ఇక్కడ దేవునికి కోపం కలిగింది. ఎఫ్రామీయులను చూసినట్టయితే గేజర్ నుండి కానానీయులను వెళ్ళగొట్టలేదు. కానానీయులను గాజా నుండి వాళ్ళు వెళ్ళగొట్టలేదు. జెబూసీయులను చూసినట్టయితే వారి మధ్య కానానీయులను వెళ్ళగొట్టకుండా కిలోనులో వాళ్ళు ఉంచుకున్నారు. వారితోనే సహవాసం చేస్తూ ఉన్నారు. ఆషేరీయులను మరియు నఫ్తాలీయులను చూసినట్టయితే కూడా సేమ్ పరిస్థితి. కానానీయులను వెళ్ళగొట్టకుండా వారితో సహవాసం చేశారు. మరి దానీయుల గురించి మనం చూసినట్టయితే దాను గోత్ర వారి యొక్క పరిస్థితి మరీ దారుణం. ఇది వరకున్న గోత్రములు వారు వీరితో వెట్టి చాకరీ చేయించుకున్నారు, వారితో పనులు చేయించుకున్నారు. కానీ ఈ దానీయులు మాత్రము వారికి లొంగిపోయి తిరిగి మన్యానికి వీళ్ళని వెళ్ళగొట్టడానికి వీళ్ళు పాత్రులయ్యారు. అంటే పిరికి వారిగా ఉన్నారు.
మరి ఇక్కడ చూసినట్టయితే వివిధ గోత్రాలను మనం చూసాము, వారి యొక్క ఓటమిలను చూసాము. అయితే ఓటమిలకు కారణము ఒకటి ఏంటి అనంటే వారు తిరిగి కానానీయులతో అనగా ఈ లోక సంబస్తులతో సంబంధం కలిగి ఉండుట. మరి మనం అనుకునవచ్చు, మరి ఈ రోజుల్లో మనకు శత్రువులు లేరు, కానానీయులు లేరు, మనం చాలా సంతోషంగా గడపవచ్చు అని అనుకుంటాం. కానీ ఈ యూదా వంశస్థులు కానీ బెన్యామీనీలు మనష్యులకు మనము సాదృశ్యమైతే, మరి ఈ కానానీయులకు యెబూసీయులకు ఏంటి అంటే మన లోపల ఉన్న లోకాశలు, మరి ఈ లోకంలో ఉన్న విగ్రహారాధన అంటే ఏమీ కాదు, దేవుణ్ణి కాకుండా వేరే దేనికి మనము ఎక్కువగా విలువ ఇచ్చినా అది విగ్రహారాధన కిందకే వస్తుంది. మరి వీటినన్నిటినీ మనము ఎదుర్కొన్నట్టయితేనే దేవుని ప్రజలుగా మనం జీవించగలుగుతాము. మరి దేవుడు ఏర్పరిచిన ఈ 10 గోత్రములకు ఓటమికి కారణము వారి యొక్క లోకాశనే. మరి మన జీవితాల్లో కూడా మరి ఈ లోకాశల వల్ల మరి ఓటమికి లోనవుతున్నామేమో ఒకసారి మన జీవితాలను పరీక్షించుకుంటూ దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహించును గాక. జయ భేరిని మ్రోగింతమా, జయ విజయ భజనలతో జయ శృంగము నేడెత్తిన జయమేసుని నామమున. హల్లెలూయా 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 హల్లెలూయా. అమావాస్యలు దాటెను ఆహా, అరుణోదయమాయ మహా. అమావాస్యలు దాటెను ఆహా, అరుణోదయమాయ మహా. భ్రమభావము మార్చిన శ్రీపతి యేసుని నామమున జయ భేరిని మ్రోగింతమా, జయ విజయ బాణలతో జయ శృంగము నేడెత్తిన జయమేసుని నామమున. హల్లెలూయా 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 హల్లెలూయా. పాతాళము గెలువబడెన్, పరలోకము తెరువబడెన్. పాతాళము గెలువబడెన్, పరలోకము తెరువబడెన్. సాతాను నీల గెలిచెనయా ఆ క్రీస్తేసుని నామమున జయ భేరిని మ్రోగింతమా, జయ విజయ భజనలతో జయ శృంగము నేడెత్తిన జయమేసుని నామమున. జయ భేరిని మ్రోగింతమా, జయ విజయ భజనలతో జయ శృంగము నేడెత్తిన జయమేసుని నామమున. హల్లెలూయా హల్లెలూయా